నమస్తే అండి. నా పేరు గణేష్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది టోర్షన్ ఈక్వేషన్లో ఒక ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో టోర్షన్ అంటే ఏంటి, టోర్షన్ ఈక్వేషన్ డెరివేషన్ అంతా కూడా మనం చూసాం కాబట్టి సో ఈరోజు క్వశ్చన్ ఒకటి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఫైండ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్. సో find maximum shear stress induced in a solid circular shaft of 150 mm dia when shaft transmit 100 kilowatts power at 150 rpm. ఓకే, సో అంటే ఇక్కడ డయామీటర్ అనేది ఇచ్చాడు, సో పవర్ అనేది ఇచ్చాడు అండ్ ఆర్పిఎం అనేది కూడా ఇచ్చాడు. వాడికి కావాల్సింది ఏంటి, ఫైండ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది మాత్రం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో వీడిచ్చిన డేటా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం షాఫ్ట్ అనేది ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ షాఫ్ట్ నుంచి ఈ షాఫ్ట్ యొక్క సెంటర్ యాక్సిస్ అనేది ఇది పెన్ ఇలా తీసుకుంటే ఈ సెంటర్ యాక్సిస్ అనేది రీఫిల్, ఈ సెంటర్ యాక్సిస్లో షియర్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం 0 ఉంటుంది. సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది ఎక్కడ ఉంటుంది, అవుటర్ సర్ఫేస్లో మ్యాక్సిమం అనేది ఉంటుంది. సో అందుకనే వాడిచ్చిన షాఫ్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక షాఫ్ట్ అనేది తీసుకుంటే ఇక్కడ సెంటర్ యాక్సిస్లో షియర్ స్ట్రెస్ అనేది 0. ఓకే, సో ఇక్కడ ఉన్న షియర్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం షియర్ స్ట్రెస్ అనేది కనుక్కోవాలి. సో యాక్చువల్గా ఫార్ములా ఏంటి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టోర్షన్ ఈక్వేషన్ ఏంటి, సో T/J షియర్ స్ట్రెస్ టు R ఈక్వల్స్ టు G∅L. ఇక్కడ తీటా వాల్యూ, జీ వాల్యూ, ఎల్ వాల్యూ అనేది మనకి అన్నెసరీ కాబట్టి సో వీటిని మనం తీసుకున్నాం. ఎందుకంటే తీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయవలసిన లేదు, వడవలేదు, జీ అని లేదు, లెంత్ కూడా లేదు, ఓన్లీ ద గివెన్ డయామీటర్ ఒక్కటే ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు డేటా అనేది ఏంటి, సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎంత అనేది, అండ్ వాడు ఇచ్చినది డయామీటర్ అనేది ఇచ్చాడు, ఎంత 150 mm అనేది ఇచ్చాడు. ఓకేనా. అండ్ పవర్ ఇచ్చాడు, P ఈక్వల్స్ టు 100 కిలోవాట్స్ అని ఇచ్చాడు, ఈక్వల్స్ టు 100 × 10³ వాట్స్లోకి మనం మార్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ N అనేది ఇచ్చాడు 150 rpm. ఓకే, సో వాడు అడిగింది షియర్ స్ట్రెస్ ఇది ఒకటే అడిగాడు కాబట్టి ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి సో T/J షియర్ స్ట్రెస్ టు R అనేది మాత్రమే మనం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు షియర్ స్ట్రెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి T × R పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది సో జనరల్గా J ఈక్వల్స్ టు సో 5/32 × D⁴ ఫర్ సాలిడ్స్కి. ఓకే, అండ్ రిమైనింగ్ ఆర్ వాల్యూ అనేది ఇక్కడ డయామీటర్ ఇచ్చాడు కాబట్టి బయట అనేది చేసుకుంటాం. సో ఇక్కడ టార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇనిషియల్గా మనం పవర్ అనేది వాడు ఇచ్చాడా లేదంటే మనం ఫైండ్ అవుట్ చేయాలా. సో పవర్ అనేది వాడు ఇచ్చాడు కాబట్టి వాడు ఇచ్చిన పవర్ నుంచి మనం టార్క్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో పవర్ అంటే ఏంటి, జనరల్గా పవర్ అనేది టార్క్ ఇంటూ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఫర్ సెకండ్, అంటే T ఇంటూ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఫర్ సెకండ్ అంటే /60 అనేది తీసుకుంటాం. ఓకే, T ఇంటూ 2πN /సెకండ్ అన్నాడు కాబట్టి /60గా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఈ దీంట్లో P ఈక్వల్స్ టు ఫైనల్గా 2πNT/60 వాట్స్. సో దీంట్లో P అనేది వాల్యూ మనకు తెలుసు, ఓకే, N అనే వాల్యూ మనకు తెలుసు, ఇక్కడ T అనేది మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ నుంచి T ఈక్వల్స్ టు P × 60/2πN. ఓకే, రైట్. సో దేర్ఫోర్ T ఈక్వల్స్ టు P వాల్యూ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 100 × 10³ ఓకే, వాట్స్లో మనం తీసుకున్నాం కాబట్టి. ఓకే,
100 into 10 cube into 60 by 25 n అంటే వాల్యూ ఇచ్చాడు 150 rpm. ఓకే, 150 rpm. సో ఈ టార్క్ వాల్యూ మనం కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేస్తే 6366.197 న్యూటన్ మీటర్లోకి వస్తుంది. కానీ వాడు ఇచ్చిన డయామీటర్ ఎంఎంలో ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి మనం కంప్లీట్గా ఎంఎంలో మార్చుకుందాం. సో ఈక్వల్స్ టు 6366.197 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్ ఎంఎంగా మనం తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు టీ వాల్యూ వస్తుంది. సో టీ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్లో టీ వాల్యూ తెలిసింది, ఆర్ వాల్యూ మనకు తెలుసు, జే వాల్యూ కూడా ఇక్కడ ఫర్ సాలిడ్స్కి 5/32 into d⁴. సో డైరెక్ట్గా అప్లై చేసేయండి. సో షియర్ స్ట్రెస్ ఈక్వల్స్ టు టీ వాల్యూ అనేది 63, ఒకసారి ఫార్ములా ఇద్దాం, టీఆర్ బై జే. సో టీ ఇంటూ ఆర్ అంటే d/2 బై 5/32 into d⁴. d1s d3s 2 1s 2 16s ఈక్వల్స్ టు 16 into t by 5 d cube. ఓకేనా? సో డైరెక్ట్ వాల్యూస్ ఇక్కడ తీసుకోండి. 16 into t అంటే ఏంటి? 6366.197 into 10 cube by 5 into d అంటే 150 mm. So this value is 9.606 న్యూటన్ పర్ అన్ని ఎంఎంలో తీసుకున్నాం కాబట్టి mm squared. Okay, so this is the value. Thank you friends. Subscribe my channel and share చేయండి. కంప్లీట్గా వీడియో చూడండి ప్లీజ్.